ఏపీలో 100% స్ట్రైక్ రేట్తో దేశ రాజకీయాల్లోనే తనకంటూ ఒక పేజీ క్రియేట్ చేసుకున్న జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు శత్రువులు ఉండాల్సిన అవసరమే లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదేంటి అని అడిగితే పవన్ కంటే పెద్ద శత్రువు ఉండరు అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. విశాఖ వేదికగా చేపట్టిన జనసేన విస్తృత స్థాయి సమావేశాల్లో ఆయన ప్రసంగాల్ని వింటే ఇది నిజమే అన్న భావన కలుగుతోంది. ఒకప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా, ఇప్పుడు అధికారంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ను గమనిస్తే ఎంతో తేడా కనిపిస్తోంది. ఆ తేడా ఏంటో, అసలు పవనే ఎందుకు శత్రువుగా మారుతున్నారో తెలియాలి అంటే జస్ట్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఏపీలో తిరుగులేని ఫలితాలు సాధించి దేశ రాజకీయాలనే ఆకర్షించిన నేత. పోటీ చేసిన ప్రతి సీటు గెలుచుకుని రాష్ట్రంలో ప్రభుత్వంతో పాటు కేంద్ర సర్కారులో కూడా కీలక భాగస్వామిగా మారిన నాయకుడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ ఎన్నికల ముందు తన విమర్శలతో వైసీపీకి ఊపిరి ఆడకుండా చేశారనేది వాస్తవం. పదునైన మాటలతో, తనదైన ఆవేశపూరిత ప్రసంగాలతో అప్పటి ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన పవన్ ఇప్పుడు ఆ అంశాలను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఇరుకున పడుతున్నారు. తన మాటకు, తన చేతలకు ఏమాత్రం పొంతన లేదనే విమర్శను మూటగట్టుకుంటున్నారు. 2017లో చంద్రబాబు ప్రభుత్వం ఉండగానే సుగాలి ప్రీతిపై అత్యాచారం జరిగింది. అప్పటికి పవన్ కళ్యాణ్ పరోక్షంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. బాబు అధికారంలో ఉన్నంత వరకు సుగాలి ప్రీతి కేసు అంశాన్నే పవన్ ప్రస్తావించలేదు. ఆ తర్వాత వైసీపీ హయాంలో సుగాలి ప్రీతి హత్యుదంతాన్ని భుజానకెత్తుకున్నారు. ఆ చిన్నారి జీవితాన్ని నాశనం చేసిన హంతకులెవరో తేల్చాలని పవన్ చేపట్టిన ఉద్యమానికి ప్రజల నుంచి కూడా మద్దతు లభించింది. పవన్ విమర్శలు వింటుంటే జగన్ పాలనలోనే ఆ దారుణం జరిగింది అన్నట్టుగా ఉండేది. అయినా సరే ఆయన ఎత్తుకున్న నినాదం గౌరవించదగినదే. సుగాలి ప్రీతి హంతకులను పట్టుకోవడంలో వైసీపీ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే. కానీ ఆ కుటుంబానికి ఇతరత్ర సాయం అందించడంలో మాత్రం వెనుకడుగు వేయలేదు. సుగాలి ప్రీతి కుటుంబానికి ఎంతో విలువైన 5 ఎకరాల భూమి, 5 సెంట్ల ఇంటి స్థలం, 8 లక్షల రూపాయల నగదు, పాప తండ్రికి ఉద్యోగం, ఇవన్నీ కూడా జగన్ ప్రభుత్వం కల్పించినవే. కూటమి అధికారంలోకి వచ్చాక చేపట్టే తొలి కేసు సుగాలి ప్రీతిదే అని వైసీపీ హయాంలో ఓదరగొట్టిన పవన్ ఇప్పుడు 14 నెలలుగా ఏం చేశారు అనేది సర్వత్రా వినపడుతున్న ప్రశ్న. మరోవైపు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతల్లో ఉంటూ తన బిడ్డకు న్యాయం చేయడం లేదని, ఇలాగైతే మంగళగిరిలోని జనసేన కార్యాలయం ఎదుట దీక్ష చేపడతానని సుగాలి ప్రీతి తల్లి పార్వతి హెచ్చరించడంతో పవన్ కళ్యాణ్ తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించారు. పదవుల్ని ఆశిస్తున్న సొంత పార్టీ నాయకుల విషయంలో పవన్ కళ్యాణ్ కమెంట్స్ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. పదే పదవులు కోరుకుంటే మూలాలన్నీ మర్చిపోతామని ఆయన అన్నారు. పదవులు ఏమీ ఆశించకూడదని, కేవలం సేవకు మాత్రమే పరిమితం కావాలని ఆయన హితబోధ చేయడం సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల్ని తీవ్ర నిరాశలోకి నెట్టేసింది. కూటమి అధికారంలో ఉండడంతో జనసేన నాయకులు తమ అసంతృప్తిని బయట పెట్టలేకపోవచ్చు. కానీ దీనంతటికీ మూల్యం చెల్లించుకునే రోజు తప్పక వస్తుంది. అప్పుడు తన మాటలు చేసిన నష్టం ఏంటో పవన్కు తెలుస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అప్పట్లో తన చొరవతో ప్రైవేటీకరణ ఆగిపోయిందన్నారు. ఇదే సందర్భంలో కార్మిక సంఘాల నాయకులను పవన్ విమర్శించడం ఆశ్చర్యం కలిగించక మానదు. ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్నారని గొడవ చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు వైసీపీ హయాంలో ఎందుకు ఆందోళన చేయలేదని ప్రశ్నించడం ద్వారా పవన్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఆయన భాగస్వామిగా ఉన్న కూటమి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పవన్ అనాలోచిత కామెంట్స్ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు ఆ సంఘాల నాయకులను కించపరిచేలా ఉన్నాయనే చర్చకు తెరలేపింది. ఉద్యోగుల వీఆర్ఎస్ పై కూడా పవన్ వితండవాదం చేశారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటే ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకోరంటూ మాట్లాడడం ఏంటని కార్మికులు, నాయకులు ప్రశ్నిస్తున్నారు. సమస్యలను పరిష్కరించడం పక్కన పెడితే ఎదురుదాడి విధానాన్ని పవన్ ఎంచుకున్నట్టు అర్థమవుతోంది. రాజకీయాల్లో ఈ ధోరణి ఎంతమాత్రం మంచిది కాదనేది ఇప్పటికే నిరూపితమైన సత్యం. కనీసం తనను గాజువాక నుంచి ఎమ్మెల్యేగా గెలిపించిన స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా నిలిచేవాడినని గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి పవన్ అన్నారు. ఇప్పుడేమో ఏకంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సరే ఇలా మాట్లాడుతున్నారు. ఈ మాటలతో పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరి తనకు తానుగా బయట పెట్టుకుంటున్నారు. ఈ విధానమే ఆయన క్రెడిబిలిటీ పోవడానికి కారణమవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే పవన్ను ప్రజానికంలో పలుచన చేయడానికి ఆయన రాజకీయ ప్రత్యర్థులు పెద్దగా శ్రమించాల్సిన అవసరం ఉండదు. కారణం ఏంటంటే ఆ పని పవన్ కళ్యాణ్ స్వయంగా తానే విజయవంతంగా చేసుకుంటున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట.